ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరకు తప్పకుండా ప్రార్థిస్తున్నా. ఈ సమయంలో దేవుని మాటలను సంఘముగా ఉన్నటువంటి మనము వెలుపలికి వెళ్ళిన తరువాత మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో క్లుప్తముగా కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనము నేర్చుకుందాం. సంఘము వెలుపల మందిరానికి రావటమే కాకుండా, వాక్యము వినటమే కాకుండా, ప్రార్థనలో పాలు పొందటమే కాకుండా, పాటలు పాడటమే కాకుండా, ఆయనను హృదయపూర్వకంగా ఆరాధించటమే కాకుండా, నీవు మందిరానికి వచ్చి వాక్యాన్ని విని ప్రార్థన చేస్తూ ప్రభువుని కలిగి ఉండి ఆత్మ పూర్ణులైనటువంటి వ్యక్తులుగా తిరిగి మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత సంఘము వెలుపట మీరు ఎలా జీవించాలో నెంబర్ 3 విషయాలని సందర్భాల్లో మనము నేర్చుకుందాం. మొట్టమొదటిదిగా చూసినప్పుడు జ్ఞానము కలిగి నడుచుకోవలెను సంఘం. ఎందుకంటే చాలామంది మనల్ని చూస్తున్నారు. మనకున్నది 2 కళ్ళే, కానీ మనల్ని చూసే కళ్ళు చాలా ఉన్నాయి. ప్రార్థనా పరుల, పరిశుద్ధుల, గుడికి వెళ్తున్నారు. నువ్వు ఒక చిన్న మాట మిస్టేక్ తప్పుగా మాట్లాడినా దేవుని ప్రజలు ఎలాగైనా మాట్లాడేది అని వెంటనే కౌంటర్ వేసి మాట్లాడేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు లేకపోలేదండి, చాలామంది ఉన్నారు. అందుకే సంఘము వెలుపట ఒక సంఘ సభ్యుడు, ఒక సంఘ సభ్యురాలు, దేవుని ప్రజలు, దేవుని యొక్క మనసు, హృదయము కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అంటే జ్ఞానము కలిగి ఉండాలి. నీ జ్ఞానము నీ ఇల్లుని కట్టుతుంది, నీ జ్ఞానము నీ గృహాన్ని కట్టుతుంది, నీ జ్ఞానము నీ కుటుంబాన్ని కట్టుతుంది. అట్టి జ్ఞానము కలిగి వెలుపల మనము బ్రతకవలసిన వారమై ఉన్నాం. జ్ఞానము కలిగి, అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అన్నాడు సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు. అంతేకాదు యాకోబు పత్రికలోనికి వచ్చేసేసరికి మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్నడగండి, ప్రార్థించండి, నేను మీకు జ్ఞానముగా మాట్లాడటము, జ్ఞానముగా ప్రవర్తించడం నేను మీకు నేర్పిస్తాను, బోధిస్తానని ప్రభు చాలా స్పష్టముగా చెప్పినట్లు మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ప్రభువుని అడగవలెను అని. జ్ఞానము లేకే చాలామంది కుటుంబాలను, జీవితాలను పాడు చేసుకుంటున్నారండి. నిజంగా కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు, కొంతమంది వ్యక్తులు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మా పిల్లలు ఎలా, నా భర్త ఎలా, లేదా నా భార్య ఎలా, నా కుటుంబం ఎలా అయిపోయింది, మేమేమైపోతాము అని చెప్పి వారి జీవిత విధానాలు చెబుతున్నప్పుడు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకే మొదటిది, సంఘము వెలుపట ఒక విశ్వాసి, ఒక వ్యక్తి జ్ఞానము కలిగి నడుచుకోవాలి, ప్రవర్తించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట చాలా స్పష్టముగా వ్రాయబడి ఉండెను. నెంబర్ 2, రెండో విషయంలో వచ్చేసేసరికి సంఘము వెలుపల అంటే మన వీధిలోనే కానీ, మన గ్రామంలోనే కానీ, మన ఇరుగు పొరుగు వారితో కానీ, మన తోటి వారితో కానీ, మన సహోదరులతో కానీ, అక్కతో, చెల్లెతో, అన్నతో, తమ్ముళ్లతో నువ్వెలా మాట్లాడుతున్నావు, నీ మాట తీరు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది. అందుకే తెస్సలోనిక రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు మొదటి తెస్సలోనిక రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనం, 4వ అధ్యాయము 12వ వచనంలో సంఘము వెలుపట మర్యాదగా నడుచుకొనవలెను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలానట? మర్యాదగా నడుచుకోవటం. నీ మాట ఎలా ఉంది? అక్క అంటే అక్క, తమ్ముడు అంటే తమ్ముడు, చెల్లె అంటే చెల్లి, మంచి మర్యాదతో కూడినటువంటి భావాన్ని నీ నోటి ద్వారా, నీ పదజాలం, నువ్వు మాట్లాడే విధానం, నీవు మర్యాదగా పిలవటం, మర్యాదగా మాట్లాడడం,
అవతల వ్యక్తిని గౌరవిస్తూ మాట్లాడడం, లేదా మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు, మనం ఒక వ్యక్తిని గౌరవించినప్పుడు, ఒక వ్యక్తి దగ్గర మనము కూడా అదే మనము స్వీకరించగలుగుతాం. అందుకే చూడండి, బాలుని మనం కింద కొట్టినప్పుడు మళ్ళా యథావిధిగా అది పైకి వచ్చినట్లుగా, నువ్వు ఒకళ్ళకి మర్యాద ఇవ్వకుండా, ఒకళ్ళని ప్రేమించకుండా, ఒకళ్ళని మర్యాదగా పిలవకుండా, నన్ను మర్యాద ఇవ్వాలి, నేను పెద్ద కదా, లేదా నన్ను ఇది అది అని చెప్పి నువ్వు ఇవ్వకుండా నీకు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు సంఘము వెలుపల మర్యాద కలిగి ప్రవర్తించడం. రోజు మన ఇంటికి ఎంతోమంది వస్తారు. ఒక పాలవాడ, లేకపోతే నీళ్ళ, లేకపోతే వాటర్ విషయంలోనా, లేకపోతే ఏదైనా సహాయ విషయంలోనా, ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో, బంధువులతో, మన వీధిలో, మన ఏరియాలో ఉన్న వ్యక్తులతో మనం ఎలా ఉంటాం? మనకి కొంతమంది చాలా కావాల్సిన వాళ్ళు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమందిని చూస్తే మనం మర్యాద ఇవ్వటానికి ఇష్టపడం, వాళ్ళ దగ్గర నుంచి మర్యాదను కూడా పుచ్చుకోలేం. అందుకే చెప్తున్నాడు, సంఘము వెలుపల మీరు మర్యాద కలిగి నడుచుకొనవలెనని చక్కగా పౌలు గారు బోధిస్తున్నట్లుగా మనం కూడా అలాంటి మర్యాదను కలిగి ఉందాం. నెంబర్ 3, మూడోది ఒక మాటని జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను. ఏంటి ఆ మాటలు అంటే, నువ్వు సంఘము వెలుపల, మందిరంలో కాదు, సంఘంలో కాదు, దేవాలయంలో కాదు, మంచిగా పాడొచ్చు, మంచిగా సాక్ష్యం చెప్పొచ్చు, మంచిగా వాక్యం చదవచ్చు, మంచిగా ఆరాధించవచ్చు, మంచిగా ఆత్మచేత నింపబడవచ్చు, చాలా చూడడానికి ఒక డిగ్నిటీగా, చక్కగా క్లాసుగా, చక్కగా రెడీ అయి ఉండవచ్చు. కానీ సంఘము వెలుపట నీకు మంచి సాక్ష్యము లేకపోతే నీ జీవిత విధానము, నీ భక్తి కూడా అంత వ్యర్థమైపోయే అవకాశాలున్నాయి. ఈ మాట ఎక్కడ వ్రాయబడిందంటే, 1 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, మంచి సాక్ష్యము పొందినవాడై, మంచి సాక్ష్యం ఎవరి వలన? యూదుల వలన మంచి సాక్ష్యం అతడు పొందినట్లుగా ఉన్నాడు. 3వ అధ్యాయం 7వ వచనం చాలా స్పష్టము. ఈ రోజున మనం కూడా మంచి సాక్ష్యాన్ని పొందే వ్యక్తులముగా ఉన్నామా? పాస్టర్ గారి దగ్గర మంచి సాక్ష్యం నీకు ఉండొచ్చేమో, బాగా పాడతావని మెచ్చుకోవచ్చేమో, బాగా ప్రార్థన చేస్తున్నావని నీ ఆత్మీయ జీవితాన్ని చూసి ఎంకరేజ్ చేసినంత మాత్రాన నువ్వు హెచ్చుకుపోయి గర్విష్ఠువైనటువంటి వ్యక్తిగా మార్చబడి, ఇంకా ఏముంది అన్నీ తెలిసిపోయి, ప్రార్థన వచ్చు, సాక్ష్యం వచ్చు, నాకు అన్ని మెచ్చుకున్నాడు అనేటువంటి విధానంలోనికి నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సంఘంలో నువ్వు ఎలా ఉన్నావో, ఒక సభ్యుడిగా, ఒక వ్యక్తివిగా, ఒక భక్తి పరినటువంటి బిడవుగా, కుమారునివిగా, సంఘము వెలుపల కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఫలానా ఎవరైనా, ఆ ఇల్లు ఎలాంటిది, ఆ కుటుంబం ఎలాంటిది, ఆ మనుషులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని నిన్ను గూర్చి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకే ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే, అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలో పేతురు విషయంలోనికి మనం రాగానే, కొర్నేలి పేతురు దగ్గరికి మనుషుల్ని పంపించినప్పుడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన శతాధిపతి అయినటువంటి కొర్నేలు నిన్ను తీసుకొని రమ్మన్నాడని ఇద్దరు తన దగ్గర నమ్మకంగా కనిపెట్టుచున్నటువంటి వారిని కొర్నేలి యుప్పేకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతానికి పంపించలేదా? చర్మకారుని ఇంటి దగ్గరికి వారు చెప్తున్నారు, వెళ్ళినటువంటి పనివారులు నమ్మకంగా కనిపెట్టుకొని ఉన్నటువంటి వారు. యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన శతాధిపతి అయినటువంటి కొర్నేలు, అయ్యా నిన్ను తీసుకొని రమ్మని మమ్మల్ని పంపించాడు. పరిశుద్ధ దూత చేత అతడు ప్రేరేపించబడిన వాడుగా, అతడు ప్రార్థిస్తుండగా దేవదూతలు దిగివచ్చి
కొరినేలి దర్శనమందు దేవదూతలు మాట్లాడి దేవుడు పంపించిన వాక్కును బట్టి, ఇదిగో పేతురు అనే దైవజనుని ఇంటికి పిలిపించుకొని ప్రార్థన ఏర్పరచుకొనుము. అతడు ఏ మాటలు చెప్పునో నీ స్నేహితులను, బంధువులను అందరినీ నీ ఇంట్లో సమకూర్చుకొనమని దేవదూత చేత అతడు చెప్పబడ్డాడు. అందుకే అయ్యా నువ్వెక్కడున్నావో తెలుసుకొని మమ్మల్ని తీసుకొని రమ్మని పంపించాడు అని చెప్పి ఒక మంచి సాక్ష్యము కొర్నేలు కలిగి ఉన్నాడండి. ఈ రోజున సంఘములో ఉన్న వ్యక్తివిగా, గ్రామములో ఉన్నటువంటి వ్యక్తివిగా నిన్ను గూర్చి ఏదైనా అడిగితే మంచి సాక్ష్యము దైవజనుడు వినాలి, మంచి సాక్ష్యము దేవుడు వినాలి. అంతేకాదు పలానా వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఎవరైనా మన ఊరికి వచ్చి మన గురించి అడిగినప్పుడు వామ్మో వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు పలానా అని మన వీక్నెస్, మన లోపాలు, మన అలవాట్లు, మనకున్న విషయాలు చెప్పేటట్లుగా సాక్ష్యాన్ని చెడుపుకోవద్దు, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అలాంటి మంచి సాక్ష్యము కలిగిన బిడలముగా జీవిద్దాము. అంతేకాదు అందుకే సంఘమును గురించి, సంఘమ వెలుపల ఎలా ఉండాలి? మొదటిగా జ్ఞానము కలిగి ప్రవర్తించాలి, రెండోది మర్యాద కలిగి నడుచుకోవాలి, మూడోది మంచి సాక్ష్యాన్ని కలిగి మనము జీవించాలి. అలాంటి మంచి దైవభక్తి కలిగిన బిడలముగా, కుమారులముగా, కుటుంబాలుగా ప్రభు దగ్గర జీవిస్తూ మందిరములు ఎలా భక్తిగా ఉంటామో అంతకంటే ఎక్కువ భక్తి మరి మనము ఇళ్లలోకి వెళ్ళినప్పుడు, మన వీధిలో, మన ప్రాంతములో, మన ఏరియాలో కూడా అంత మంచి సాక్ష్యాన్ని కలిగి జీవిద్దాం. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. నీ కొరకు, నీ కుటుంబం కొరకు చిన్న ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, సంఘముగా ఉన్న మేము, సంఘ సభ్యులముగా ఉన్నటువంటి మేము అయ్యా దైవభక్తిని కలిగి ఒక మంచి అలవాటు, సాక్ష్యమును, అయ్యా మర్యాదను, అంతేకాదు జ్ఞానము కలిగి లోకంలో మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఈ మాటలు ఎవరైతే బిడలు, కుమారులు వింటున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి సమస్య, ప్రతి ఇరుకు, ఇబ్బందుల నుండి విడిపించండి. స్వస్థపరిచి ముట్టి బాగు చేయండి, అనుకూలపరచండి. నా కోసం, మా కోసం ప్రార్థించమని కోరిన ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నారు. మీరే మహిమ తెచ్చుకొనమని యేసు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక వాక్యాలు మీరు వినటానికి అవకాశం ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును.